నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విత్తనాల కోసం అయితే చెప్తా ఉన్నాను, వాటి భావన అర్థము ఈ లోక సువార్తలో రాయబడి ఉన్నది. ఈరోజు నీవు మంచి ఫలాలు ఫలించే ఓపిక కలిగిన, సత్తువ కలిగిన క్రైస్తవ బిడ్డగా నువ్వు ఉండాలని ఆశించినట్లయితే నువ్వు దేవుని దగ్గర ఆయన భక్తిలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, పాటల్లో ఎదగాలి, నీ సాక్ష్యము చెప్పుటలో ఎదగాలి. మరి ముఖ్యముగా నువ్వు తగ్గింపు కలిగిన విషయంలో ఎంతగాని వెతుకుతావో అంతగాని దేవుడిని నేను హెచ్చించేవాడు కూడా. నాకిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడట పడవ మీద ప్రయాణం చేసి వెళ్ళాడు. అందరూ వెళ్ళాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఆ పడవ మునిగిపోయింది. అందులో అందరూ చనిపోయారు. ఈ ఒక్కడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈత కొట్టుకొని అక్కడ దగ్గరలో ఒక దీవి ఉంటే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ చేరుకొని ఏం చేస్తున్నాడు, మోకాళ్ళ మీద ఉండి ఒక రోజు అంతా ఏడ్చాడు. మరుసటి రోజు దేవుడు గుర్తొచ్చి మరి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ప్రభువా, నేను ఎక్స్కర్షన్ కానీ మరి అందరితో వచ్చాను, ఆ పొడ మునిగిపోయి అందరూ చనిపోయారు, నేను ఒక్కరిని సజీవుడిగా ఉన్నాను, ఎందుకు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు, ఈ దీవిలో ఎవరి సహాయం నాకు లేదు, నేను ఒంటరిగా జీవిస్తున్నానని కన్నీరు కార్చుకొని భయముతో అక్కడ ఉన్నటువంటి ఆ దీవిలో మరి దొరికినటువంటి రకరకాల పొడలన్నీ ఏరుకుంటూ ఆ కొబ్బరికాయలు తాగుతూ ఏం చేస్తున్నాడు, కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. మరి మరుసటి రోజు భయంకరమైన తుఫాను వచ్చింది, వర్షం కురిసింది, శుభ్రంగా తడిచిపోయాడు. ఒక ఆలోచన వచ్చింది, నేను చిన్న పాక కట్టుకోవాలని గబగబా అక్కడ ఉన్న పడిపోయి ఉన్న ఆ చెట్లు ఆకులను ఆ కొమ్మలను అన్ని పోగేసి చిన్న పాక వేసుకున్నాడట. మరి చాలా రోజులు ఎదురు చూస్తున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా వస్తారేమో ఆ సముద్రంలో పడవ మీద నాకు సహాయం చేస్తారేమో, నన్ను చూస్తారేమో అని చెప్పి చాలా ప్రయాసతో ప్రార్థన చేస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఒక్కొక్కసారి ఆ చెట్టు పైకి ఎక్కి మరి ఆ చివర పట్టుకొని ఆ కొబ్బరి చెట్టు పట్టుకొని చూస్తూ ఉన్నాడట, ఏదైనా పడవ కనబడుతుందేమో అని. చాలా సమయాల్లో పడవలు కనిపించాయి, చేతులు ఉపయోగపడి, కానీ ఈ యవనస్తుని ఎవరు కూడా గుర్తించలేకపోయేవారట. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. మరి అలాగే కాలం గడుపుతూ ఉన్నాడు. దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఒకరోజు అనుకోకుండా మరి బయటికి వెళ్ళి మరి ఆహారం తెచ్చుకోవడం వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ ఎండ వేడికి ఆ పాక అంటికిపోయి కాలిపోవడం ప్రారంభించిందట. ఆ పాక అంటికిపోయి కాలిపోతా ఉంది, మంటలు వేస్తూ ఉన్నాయి, పొగ భయంకరమైన పొగస్తూ ఉంది. అయ్యో, నాకున్న ఈ ఆధారం కూడా నేను కోల్పోయాను, ఉన్న ఈ పాక కాలిపోయింది, ఇదేంటిది, దేవుడికి నేను బ్రతకడం ఇష్టం లేదా, ఈ పాక ఉండడం ఇష్టం లేదని చాలా దేవుడు దూషించుకున్నాడట. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడి చిత్తమేమో. ఆ పాక కాలి ఆ మంటలు రావటము, ఆ విస్తారమైన పొగ రావటము సముద్రం మీద మరి న్యావి వాళ్ళు చెక్కింగ్ తిరుగుతూ ఉంటే వాళ్ళు చూసి ఆ పొగను చూసి దూరంగా మరి చాలా కిలోమీటర్ల అవతల నుండి ఆ ఎత్తైన షిప్ మీద నుండి ఆ పొగను చూసి అయితే అక్కడ ఎవరో మనుషులు చిక్కుపడిపోయి ఉన్నారని చెప్పి ఆ న్యాయ వారి దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడిని రక్షించి తన గ్రామానికి తీసుకెళ్లారు. అందరూ నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సత్తువు కలిగిన విత్తనములాగా నీవు ఉంటే, నీ భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉంటే, నీ పక్షాన దేవుడు నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎట్టి సమస్యలో ఉన్నా నీ యేసయ్య నిన్ను కాపాడువాడిగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తామంటే ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో చూసినట్లయితే ఇంకా అంటాడు, యెషయా గ్రంథంలో ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనంలో చూద్దాం. యెషయా 30 అధ్యాయం 23వ వచనం.
నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన దేవుడే కురిపించును. భూమి రాబడి అయినా ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు కలదై ఉండును. నమ్మినవారు దేవుని స్తోత్రము చెల్లుతాము. చెప్పండి, ప్రభునామాన్ని మహిమపడతాము. ఈ భూమి విస్తారమైన సార రసములు కలిగినదే ఉన్నదట. నీవు ఏ విత్తనం వేసినా అది ఫలించాలి అంటే భూమిలో ఉన్న సారము ఆ విత్తనానికి తగలాలి. దానికి కావలసిన ఎరువును వేయాలి. అది ఫలించడానికి కావలసిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలని ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 5 సంవత్సరాలు బట్టి రావచ్చు, 10 ఏళ్ళు బట్టి రావచ్చు, 20 ఏళ్ళు బట్టి రావచ్చు. దేవుని మందిరానికి నీ భక్తులు నిస్సత్వం అయిపోతే, భక్తిహీనుడు కుటుంబము నిస్సత్వమని వాక్యము సెలవిచ్చిన రీతిగా యోబు గ్రంథంలో ప్రియ దేవుని సంగమా నీవు నిస్సత్వం అయిపోయిన స్థితిలో ఉంటే నీ భక్తి అలాగే ఉంటుంది. ఆశీర్వాదం రాదు. నువ్వు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలి, బలవంతముగా మార్చబడాలి అంటే నీవు సారవంతమైన భక్తి చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రము చెల్లుతాము. గట్టిగా చెప్తామండి, అందరూ చెప్తాం. గట్టిగా చెప్పడం. ఒక యవనస్తుడు ఒక దైవజనుడి దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా ఉందా. దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా నేను దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగాడట. అప్పుడు ఆ దైవజనుడు ఆ యవనస్తుడిని పిలిచి, మంచిదయ్యా, నేను చెప్పినట్టు చేస్తామంటే చేస్తాను అన్నాడట. అప్పుడు ఇలాంటి బాక్స్ ఒకటి ఇచ్చాడట, ఖాళీ బాక్స్. జాగ్రత్త వెళ్దాం. ఖాళీ బాక్స్ ఒకటి ఇచ్చాడట. ఆ యవనస్తుడు చూస్తుండగానే అందులో ఒక వాచ్ పెట్టాడట. ఆ పాస్టర్ గారు కట్టుకున్న వాచ్ తీసి ఆ బాక్స్ లో పెట్టాడట. మొదటిది బాక్స్, రెండోది ఏం పెట్టాడట చెప్పాలా పిల్లలు? ఏంటో రాసుకుంటారు మీరు? మూసేయండి మీ పిల్లల పుస్తకాలను, మూసేయండి, ఇంటికి రాసుకోండి మీ కవిత్వాలు. ఓకేనా? రైట్. బాక్స్ లో వాచ్ పెట్టాడు. రెండవదిగా మరొక రూపాయి కాయిన్ ఇచ్చాడట ఆ దైవజనుడు. దాన్ని కూడా బాక్స్ లో పెట్టాడట. ఇప్పుడు ఎన్నైనా ఖాళీ బాక్స్, వాచ్, తర్వాత ఇంకేం పెట్టారు? రూపాయి కాయిన్. అలాగే 4వదిగా ఒక మంచి ముచ్చుని ఇచ్చాడట. మంచి ముచ్చుని ఇచ్చి ఈ 3 వస్తువుల్ని ఈ ఖాళీ బాక్స్ లో పెట్టి తాళం వేసేసి అతనికి ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడట? దైవజనుడు యవన బిడ్డకి ఇచ్చాడట. రూపాయి, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే ఇందులో పెట్టిన వస్తువులను నువ్వు చూసావు, పరిశోధించావు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి అర్థమేంటో నువ్వు బాగా తెలుసుకొని నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, అప్పుడు నేను చెప్తాను అన్నాడట. ఈ బాక్స్ మోసుకొని ఇంటికి వెళ్ళిపోయాడట. బీరులో పడేసాడట. మనం చేసేది అది కదా. ఇంటికి వెళ్ళినట్టే ఈ బైబిల్ ఉట్టి మీదకో గట్టు మీదకో వెళ్ళిపోతుంది. ఆదివారం నాడే బైబిల్ చేస్తాం. ప్రతిరోజు వాక్యం చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతి చూపించండి, దేవుడు చూస్తున్నాడు. చాలా వేదనకరం. ప్రతిరోజు కూడా మీరేం చేయాలా? మీ జీవితాన్ని దిద్దేది వాక్యం, మీ బ్రతుకులు కట్టేది వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు విడిచిపెడితే దీవెన ఆశీర్వాదం ఉండదు అని చెప్పరు, కానీ బతుకే ఉండదు అని చెప్పడానికి మాత్రం సంశయించకుండా మాట్లాడగలుగుతాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిస్తాము. ఖచ్చితంగా నువ్వు ఎంత మేళమైనా ప్యూరమైనా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు ఈ బైబిల్ తీసి ఒక అధ్యాయం చదువు. దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది ప్రార్థన చేసుకో. మోకరించి ప్రార్థన చేయి. ఇది ఉదయాన్నే 4:30 లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. అంతకుముందు ఎవరు వచ్చారు వెళ్ళిపోవాలి నాకు తెలియదు. తర్వాత బలరామ అమ్మగారు వచ్చారు 6:30కి. అప్పటికి ప్రార్థనలో ఉన్నాను. ఇంకా ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ
తల్లి గారు స్వరమైన భర్త ఉంది. 7 గంటలు నేను ప్రార్థన ముగించాను. ఆమె ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుంది, నాతో పాటు టీ తాగింది. ఆమె కూడా ప్రార్థన చేసి పంపేసడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుడు సవిస్తారమైన ఆలోచనలు నీకు దయచేవాడు కూడా నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఈ రెండు ప్రతి క్రైస్తవునికి ప్రాముఖ్యమైనటువంటి అంశములు. ఎందుకంటే మనం 3 పూట్ల ఆహారం ఏ విధంగా తింటామో ఖచ్చితంగా ఆ 24 గంటల్లో 2.5 గంటలు నువ్వు దేవునికి దర్శనభాగం కావాలి. అంటే నువ్వు 24 గంటల్లో 2.5 గంటల సేపు అయినా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయము సాయంకాలం ఖచ్చితంగా దేవుని నీకు ఇచ్చిన 24 గంటల్లో నువ్వు 2.5 గంటల సేపు నువ్వు ప్రార్థన చేయు. నీ కుటుంబాన్ని నేను ప్రభు ఏ విధంగా దీవిస్తాడో అప్పుడు చూడండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఏమి చూడండి, దైవజనుడు ఖాళీ బాక్స్ ఇచ్చాడు, పట్టుకెళ్ళి బీరువాలో పెట్టి అమ్మో పాస్ గారు ఇచ్చారు కదా తాళం వేశాడు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 5వ రోజు నాకు గుర్తొచ్చింది, అవును పాస్టర్ గారు ఒక బాక్స్ ఇచ్చారు, అందులో కొన్ని వస్తువులు పెట్టారు, నేను దీవించబడాలంటే ఏం చేయాలని అడిగాను కనుక ఆ వస్తువులు కూడా పరమార్థం ఏంటో తెలుసుకుందామని తాళం తీసి వాచ్ బయట పెట్టాడు, రూపాయిని బయట పెట్టాడు, ముత్యాన్ని బయట పెట్టాడు. ఏం అర్థం కాలే. చూశాడు అవన్నీ ఆ బాక్స్ లో వేసేసి మూసి పట్టుకొని వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా దయచేయగా మీరు ఇచ్చారు, నేను పట్టుకెళ్ళి బీరువాలో పెట్టేశాను, ఈ రోజు ఓపెన్ చేశానండి, మరి నాకేం అర్థం కాలేదంటే అప్పుడు చెప్పాడు దైవజనుడు, అయ్యా నీవు మొట్టమొదటిగా దీవించబడాలి అంటే ఏం చేయాలా? సమయాన్ని నీవు పాటించాలి. ఈ వాచ్ దేని కొరకు ఇచ్చాడో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకో. బఠానీ మాట్లాడుకుంటూ వృధాగా బిర్యానీ పాయింట్ల దగ్గర, ఆర్చాట్ బండి దగ్గర, పనికిమాలి స్నేహితులతో, లోకంలో రక్షణ లేని అన్యుల దగ్గర లోక స్నేహము దేవుని దృష్టిలో వైరమై ఉన్నది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు దుర్వినియోగము చేసుకోవద్దు సుమా. ఈ వాచ్ నీకు టయాన్ని చూసేస్తుంది. దేవుడిచ్చిన సమయాన్ని నీ సద్వినియోగం చేసుకో. నీ ఫ్యామిలీతో నువ్వు టైం స్పెండ్ చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువు. ఇంకా నీ టైం ఉంటే ఏం చేయాలా? నీ మట్టుకు నువ్వు ఆరాధన చేసుకో, పాటలు పాడు, దేవుని స్తుతించు. ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకొని దుర్వినియోగపరచుకోకుండా బ్రతుకుతారో వారికి ఆశీర్వాదం అయ్యా అన్నాడు. రెండవదిగా రూపాయి చూపించాడు. అయ్యా అవును, ధనము సమస్త కీడులకి మూలం. నువ్వు బాగుపడాలన్నా, నువ్వు చనిపోవాలన్నా ఈ డబ్బే ప్రధానమయ్యా. ఈ ధనాన్ని నీవు వృధాగా ఖర్చు పెట్టకు. దేవుడిచ్చిన ప్రతి రూపాయి, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. అలాగని పిసినారుగా ఉండమని ప్రభు కోరుకోవటం లేదు. 8 అంటాడు, పిసినారులు పరలోక రాజ్యానికి చేరరు అని. పనికొచ్చే వాటి కొరకు ఖర్చు పెట్టు, వేరువైన వాటి కొరకు ఖర్చు పెట్టు. నువ్వు సంపాదించుకున్న సంపాదన కావచ్చు, లేకపోతే నువ్వు కష్టపడి సంపాదించిన కష్టార్జితమే కావచ్చు, కానీ ఆ ధనాన్ని, ఆ రూపాయిని నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. రెండో చెప్పాడు. మూడవది ఏమన్నాడు? కొంచెం చూపించాడు. ఇగో ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, నీ మాటలు ముత్యములాగా ఉండాలి అన్నాడు. ఎట్లా ఉండాలన్నాడండి? ముత్యములాగా ఉండాలి. మంచి మాటలు, సారవంతమైన మాటలు, రుచి కలిగిన మాటలు, అనేక మందికి సలహా ఇచ్చే మాటలు, అనేక మందికి ప్రోత్సహించే మాటలు, అనేక మందికి ఉప్పు వేసే పాత్ర లాంటి మాటలు నీ నోటిలో నుండి రావాలయ్యా. మూడోది గుర్తుపెట్టుకో. అయితే ఈ ఖాళీ బాక్స్ దేనికండి? ఖాళీగా ఉన్నవాడు నీవే. నీ హృదయం ఖాళీ అయిపోయింది. దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు కొలువైపోయింది.
వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియలకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఈ ఖాళీగా ఉన్న ఈ పెట్టెని ఏం చేయాలి? నువ్వు నింపు. దేనితో నింపాలా? డబ్బుతో కాదు, ఆధ్యాత్మికమైన వరాలతో నింపాలి. దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మికమైన పరిశుద్ధ వాక్యాన్ని నీ హృదయంలో నింపు. అది నింపినప్పుడు, సమయాన్ని పాటించినప్పుడు, ముచ్చలాంటి మాటలు పలికినప్పుడు, నీవిచ్చే దేవుడిచ్చే ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తానని సత్తు కలిగిన మాటలు ఆ దైవజనుడు యవనస్తుడు చెప్పడం నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయాలి. గట్టిగా చెప్పడం ప్రభునామమున. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ స్థానంలో ఉన్నావు? వాక్యం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు గుర్తించుకో. లేనిపోయిన కలబోని కబుర్లతో నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావేమో. దేవుని చిన్నదాన్ని దుర్వ్యాపారాల కొరకు తప్పుపోయిన కుమారుడు ఖర్చు పెట్టి ఆఖరికి పందులు తినే ఆహారం తినవలసిన దుస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ప్రియ దేవుని సంగమా, తండ్రి మాటలు తోసిపుచ్చాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేసుకున్నందు వలన భయంకరమైన దుస్థితికి దిగజారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ప్రతి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయ్యో, నీ నెలకి ₹1,00,000 సంపాదించలేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన లక్షణమైన జ్ఞానంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకో. ₹1,00,000 ఆస్తులు లేకపోవచ్చు, కానీ కోట్లకు మించినటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు నమ్మినట్లయితే ఆ ప్రభు నిన్ను ఆశీర్వదించేవాడు కూడా. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయండి. తల్లారా, మీ సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు, మీ డబ్బు దుర్వినియోగపరచుకోవద్దు, మీ కాలాన్ని దుర్వినియోగపరచుకోవద్దు, మీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు. దేనితో నింపబడాలా? దేవుని వాక్యముతో నింపబడాలా. వినిచిన మాటలు అది భద్రముగా దాచుకోవడానికి ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సంతువు కలిగిన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిస్సత్వమైపోయిన బిడ్డలుగా మనం ఉండకూడదు, శక్తివంతులుగా మనం ఉండాలి, మంచి విత్తనాల వలె ఉండాలి, మంచి పరివర్తనంగా మార్చబడిన విత్తనాలు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడండి? సంగమనబడిన ఒలీవ తోటలు, ఒలీవ చెట్టులు నేను తీసుకొచ్చి ఆయన అడ్డుకట్టాడు. ఎందుకంటే నీవు నీ పాపం నుంచి విడిపించి, నీ శాపం నుంచి విడిపించి, నీ దోషం నుంచి విడిపించి నిన్ను కూడా ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఒలీవ పండ్లు కాసే వృక్షముగా చేయాలని, ఒలీవ చెట్టు ఒలీవ నూనె సువాసనిచ్చే వ్యక్తిగా నేను చేయాలని, ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలని ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృపైన మనందరికీ దయచేసి నడిపించుగాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం